అందరికీ వందనాలు. ఈరోజు మన టాపిక్ ప్రేయర్. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17 ఎడతెగక ప్రార్థన చేయుడి. మనకు ప్రార్థన చేయడానికి అసలు సమయం ఉందంటారా? మన పనులన్నిటికీ సమయం కేటాయిస్తాం, కానీ ప్రార్థనకు తప్ప. మనకి పుష్కలంగా దేవునిపై విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసాన్ని కొనసాగించడానికి, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రార్థన అనేది చాలా ముఖ్యం, ప్రాముఖ్యం. ఆ దేవాది దేవుడు నరవతారిగా ఈ భూలోకానికి వచ్చిన ఆయనకి ప్రార్థన అవసరమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 శరీరధారి అయ్యున్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకున్నాను. మత్తయి సువార్త 14:23 ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. లూకా సువార్త 6:12 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటకు రాత్రంతా గడిపెను. మార్కు సువార్త 1:35 ఆయన పెందలకాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఒక్కసారి యెషయా గ్రంథం 9:6 చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడెను. ఈ వచనం చూస్తే యేసుక్రీస్తుని ఉద్దేశించిన ప్రవచనం. ఆయన దేవుడని క్లియర్ స్టేట్మెంట్ ఉంది. అంటే దేవుడికే ఈ లోకంలో జీవించేటప్పుడు ప్రార్థన అవసరమైనప్పుడు కేవలం మట్టివారమైన మనకు ఇంకెంత ప్రార్థన అవసరం అవుతుంది. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థన లేని జీవితం రోదనతో, శోధనతో, వేదనతో ముగుస్తుంది. లోకంలో మనం అనేక వాటితో కనెక్ట్ అవుతాం, కానీ అవన్నీ చివరకు వ్యర్థమని తేలిపోతుంది, తెలిసిపోతుంది. దేవునితో కనెక్ట్ అయిన వాడు జీవితం కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంతకాలం మీ జీవితంలో ప్రార్థన లేకపోతే మొదలు పెట్టండి. దేవుడు మీ ప్రార్థన ఆలకించడానికి ఆయన 24/7 సిద్ధంగా ఉన్నాడు. మీదే ఆలస్యం. ప్రార్థనకు విలువిచ్చిన రోజు మీరు కూడా విలువైన వ్యక్తులుగా తయారవుతారు. విలువైన రోజుగా అది గుర్తింపబడుతుంది. థ్యాంక్ యూ.